ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కోరాడ మోనిక పుట్టినరోజు సందర్భంగా దేవుడు దీవించి ఉద్యోగాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించమని, హెష్విత్ను ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యధారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనము నందికొట్టుకూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కె శ్రీదేవి, రాజగోపాల్ రెడ్డి, చరితశ్రీ, అలోక్ మోహన్, ఆర్యన్ మరియు చిన్నబాబులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు గృహ నిర్మాణంలో దేవుడు తోడుండాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం వీరఘట్టం విచారణ 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న గుర్రాల అమ్మన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు శివప్రసాద్, కీర్తి, అయాన్, పకీర్, సుశీల, కిరణ్ కుమార్, శ్రీకాంత్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కీర్తిశేషులు మేకల రత్నజాన్ గారి 21వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మేకల జాన్ మనోహర్, బందెల రోస్లీనా, ధీరజ్ దేవ్ మనోహర్, దీక్షిత్ దేవ్ మనోహర్, ఆర్తి కిరణ్ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజను మీ తలంపుల నుండి నెరవేర్చమని ఆ ప్రభుని వేడుకుంటూ ఈ పూజను సమర్పిస్తున్నాను. అదే విధముగా ఈ దివ్య వాణి సంస్థ చక్కగా అభివృద్ధి చెందడానికి,
ఇంటింటా సువార్త సుగంధాన్ని అందించటానికి ఆ దేవాతి దేవుడు తన తోడ్పాటును దయచేసి అనేక మంది హృదయాలను రగిలించి ఈ యొక్క సంస్థ గొప్పగా అభివృద్ధి చెందడానికి తోడ్పడమని ప్రభుని వేడుకుంటూ పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని కోరుతూ ఈ పూజను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. చేతులు జోడించి కండ్లు మూసుకొని మీ మదిలో దాగి ఉన్నటువంటి తలంపులను జ్ఞప్తికి తెచ్చుకొని వాటిని నెరవేర్చమని ప్రభుని వేడుకుంటూ ఈ పూజను ప్రారంభించుకుందాం. దేవుడు నాకు సాయము చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును, నేను సంతసముతో నీకు బలి సమర్పింతును, నీ మంచితనమునకు గాను నీకు వందనములు అర్పింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని యందు అతి మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు ప్రభునటువంటి దేవుడు మనందరికీ కూడా పిలుపునిస్తూ మంచి విత్తనమునకు చెందినటువంటి బిడ్డలుగా ఎదగమని, మంచి ఫలాలను అందించేటటువంటి బిడ్డలుగా ఎదగమని, మంచి కార్యాలు చేస్తూ ఆ మంచి దేవుని అనుసరణీయులుగా ఉండమని ప్రభు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. మంచి మనుషులుగా మారడానికి, మంచి విలువను పెంపొందించుకొని ఎదగడానికి కావలసిన కృపను దయచేయమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. అదే విధముగా చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు మాటలు మాట్లాడినటువంటి సమయ సందర్భాలను గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాపడుతూ పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవుని మహామహిమలు చేకూరాలి, భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదే
దేవా ఓ పరిశుద్ధాత్మ మేము పూజించి స్తుతించేము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. తండ్రి కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, గైకొను మాయి స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా వరప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందరుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాపము చేసిన వారికి పశ్చాత్తాపడుటకు అవకాశము నొసగెదవను నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనము నుండి 19వ వచనం వరకు. సొలొమోను ప్రభువుతో ఇట్లనుచున్నాడు: అన్ని ప్రాణులను కాపాడునది నీవే, నీవు తప్ప మరొక దైవము లేడు. కనుక నీ తీర్పు న్యాయమైనదే అని నీవెవరికి నిరూపింపనక్కరలేదు. నీ నీతికి నీ బలమే కారణము. నీవందరికీ అధిపతివి కనుక అందరినీ దయతో కాపాడుదువు. నీ శక్తిని సందేహించు వారికి నీ బలము చూపింతువు. నీ శక్తి తెలిసి నిన్ను ధిక్కరించు వారిని నీవు దండింతువు. నీవు మహాబలవంతుడవైన కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరుకొనిన వెంటనే దండింపగల శక్తిగల వాడవు. అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరకుందువు. సజ్జనులు ఇతరులకు దయచూపవలెనని ఈ నీ చేయుదముల ద్వారానే నీ ప్రజలకు బోధింతువు. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశము నొసగెదవను నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరం. ప్రభు నీవు మంచివాడవు,
ప్రభు నీవు మంచివాడవు. నరుల తప్పులను మన్నించువాడవు. నరుల తప్పులను మన్నించువాడవు. ప్రభు నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీకు మనవి చేయువారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు. ప్రభు నా మొర వినుము, నా వేడుకోలును ఆలింపుము. అందరూ ప్రభు నీవు మంచివాడవు. ప్రభు నీవు మంచివాడవు. నరుల తప్పులను మన్నించువాడవు. నరుల తప్పులను మన్నించువాడవు. నీవు కలిగించిన జాతులెల్లా నీ ఎదుటికి వచ్చి నీకు దండము పెట్టును, నీ నామమును కీర్తించును. నీవు మహనీయుడవు, నీవు మాత్రమే మహత్తర కార్యములు చేయుదువు, నీవు మాత్రమే దేవుడవు. అందరూ ప్రభు నీవు మంచివాడవు. ప్రభు నీవు మంచివాడవు. నరుల తప్పులను మన్నించువాడవు. నరుల తప్పులను మన్నించువాడవు. దేవా నీవు జాలికలవాడవు, కృపామయుడవు, సహనవంతుడవు, దయాపరుడవు, విశ్వసనీయుడవు. నీ దృష్టిని నా వైపు మరల్చి నన్ను కనికరింపుము. నీ దాసుడనైన నాకు నీ బలమును దయచేయము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. అందరూ ప్రభు నీవు మంచివాడవు. ప్రభు నీవు మంచివాడవు. నరుల తప్పులను మన్నించువాడవు. నరుల తప్పులను మన్నించువాడవు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. 2వ పట్టణము పునీత పౌలు రోమపౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయం వచనములు 26-27 వరకు. సహోదరులారా, అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సాయపడును. ఏలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించి దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏలైనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిట జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిట జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు వారికి మరి ఒక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వారిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో
కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతటా వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదుమా అని అడిగిరి. వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో, పంట కాలము వరకు రెండింటినీ పెరగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష వాకుల ద్వారా మన పాపలు పరిహరింపబడుగాక. ఆమేన్. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు 3 కూడాను ఒక చక్కనైనటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాయి. విత్తనాన్ని బట్టే దాని ఫలము ఉంటుంది, విత్తనాన్ని బట్టే దాని విలువ పెరుగుతుంది. మరి నీ విత్తనం ఎలాంటిది అని ప్రభు ఈరోజు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, తోటలన్నీ ఒకటే కానీ పండించే పంటను బట్టి పండించేటటువంటి వాడికి లాభం చేకూరుతూ ఉంది. చెరువులన్నీ ఒకటే కానీ పెంచేటటువంటి విలువైన చేపల ద్వారా ఆ చేప వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తికి లాభం చేకూరుతూ ఉంది. మనుషులందరూ ఒకటే కానీ వాడు చదివినటువంటి చదువును బట్టి కానీ, వారు ఉన్నటువంటి అధిపతి ఆసనాలను బట్టి కానీ వారి విలువ పెరుగుతూ ఉంటుంది, వారి విలువ తగ్గుతూ ఉంటుంది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎర్ర చందనానికి నల్ల తుమ్మకు తేడా ఉంది. దానికి ఉన్నటువంటి విలువ దీనికి లేకుండా పోతూ ఉంటుంది. ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు ఒకే ఒక విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అదేమిటి అనంటే, విలువ కలిగినటువంటి విత్తనములాగా నీవు ఎదగటానికి ప్రయత్నం చేయి. నీ చుట్టుపక్కల ఎన్ని రకాలైన కలుపు మొక్కలు ఉన్నా కానీ వాటి గురించి నీవు ఏమాత్రము అదరవద్దు, బెదరవద్దు అని ప్రభు అయినటువంటి దేవుడు బల సంకల్పమైన వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే చాలా జాగ్రత్తగా మెలుగుము. ఏ పరిస్థితుల్లో, పాపము చేత నాశనం కాబోయేటటువంటి పరిస్థితుల్లో, పాపము నీ మీద పెత్తనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా మెలుగుము. ఎందుకు అనంటే, శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథములో ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నేను పాపము చేసినా శిక్ష పడలేదు కదా అని అనుకోవద్దు. ప్రభువు దీర్ఘకాలము సహించి ఊరకుండును. 6వ వచనంలో కనబడుతూ ఉంది, ప్రభువు కృపను కోపమును కూడా ప్రదర్శించును, పాపులను కఠినముగా దండించును. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, అందుకనే పాపము మీద పాపము మూటగట్టుకుంటూ ఉన్నటువంటి మనుషులకు ఈరోజు హెచ్చరిక అయినటువంటి వాక్యాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు. పాపము మీద పాపము మూటగట్టుకుంటూ పెరుగుతూ ఉంటే ఒకరోజు నీవు కోయబడతావు,
కోయబడినటువంటి నీవు ఇదిగో అగ్ని గంధకములో పడవేయబడతావు, కడు జాగ్రత్తగా ఉండు అని ప్రభు ఈ రోజున తన వాక్కు ద్వారా మనందరికీ కూడా హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, నీవుగా విలువలతో కూడిన మనిషిలాగా నిలబడు. ఏ పరిస్థితుల్లో నీ పక్కన దుష్టులు వర్ధిల్లుతూ ఉన్నా కానీ, దుర్మార్గులు కీర్తిని బడుస్తూ ఉన్నా కానీ, వక్ర బుద్ధులు లెక్కకు మిక్కుటముగా ఎదుగుతూ ఉన్నా కానీ, గుర్తుపెట్టుకో, నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షల కాలము అయిపోయిన తర్వాత గొప్పనైన స్థితికి దేవుడు నిన్ను తీసుకుని వెళతాడు. ఇది ప్రభు ఇస్తూ ఉన్నటువంటి పటిష్టమైనటువంటి వాగ్దానం. మంచి విత్తనాలను చేతపట్టుకొని ప్రభువే ఒక వ్యవసాయిలాగా, ప్రభువే ఒక మనుష్య కుమారుడిలాగా మన మధ్యకు వచ్చి మంచి విత్తనాలను చాటపట్టుకొని, మంచి విత్తనాలను చేతపట్టుకొని ఇదిగో ప్రపంచం అనేటటువంటి ఈ పొలములో ఆయన వెదజల్లుతూ ఉన్నాడు. ఎలాంటి వ్యక్తులను? వినయము కలిగినటువంటి వాళ్లను, నీతికి నిక్కర్చుగా నిలబడేటటువంటి వాళ్లను, నిత్యము సత్యము కొరకు పాటుపడేటటువంటి వాళ్లను, ఇదిగో దేవుని ఆజ్ఞలకు బద్దులై జీవించేటటువంటి వాళ్లను ప్రభు ఈ రోజున మంచి విత్తనాలుగా వెదజల్లుతూ ఉన్నాడు. కానీ పరిస్థితులు తారుమారవుతూ ఉన్నాయి. దైవ కుమారుడైనటువంటి క్రీస్తు మంచి వ్యక్తులను వెదజల్లుతూ ఉంటే, ఇదిగో సాతానుడు నిద్రించేటటువంటి వేళ వచ్చి చెడు విత్తనాలను, కలుపు గింజలను, ఫలమీయనటువంటి వానిని, పగవానిగా ఉండేటటువంటి వానిని, శత్రువుగా ఉండేటటువంటి విత్తనాలను ఇదిగో మంచి విత్తనాల్లో కల్పిస్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అనంటే, జనులు నిద్రించు వేళ, అప్రమత్తంగా లేనటువంటి సమయములో, ఆ పొలమును నీవు కాపుదల సరిగా కాయలేనటువంటి సమయములో. అందుకనే చాలా చాకచక్యంగా సాతానుడు వ్యవహరిస్తాడంట. ఏ టైములో ఎవడిని ఎక్కడ కొట్టాలో వాడికి తెలుసు. ఏ టైములో ఎవడికి ఏ విధమైనటువంటి ప్రేరేపణ ఇవ్వాలో వాడికి తెలుసు. ఏ విధంగా మంచి వాడిని కూడా చెడ్డవాడిగా మార్చడానికి ఎటువంటి ఆలోచనలు వాడి మైండ్లో పెట్టాలో సాతానుడుకు బాగా తెలుసు. అందుకనే యేసు ప్రభువు కూడా 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి చెబుతూ ఉన్నటువంటి మాట, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను. ఒక ప్రేరేపణ, ఆకలితో ఉన్నటువంటి ప్రభువుకు ఒక ప్రేరేపణను ఇస్తూ, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అనేటటువంటి ఒక ప్రేరేపణ ఇస్తుంది. ఆయన క్రీస్తు కాబట్టి ఆకలిని పక్కన పెట్టి దేవుని వాక్యమే నా భోజనము అని చెప్పి చెబుతూ ఉన్నాడు. మరి మనమైతే మన పరిస్థితులు అక్కడ ఉంటే, ఆ పరిస్థితుల్లో మనముంటే, ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే మెలకువ కలిగి ప్రార్థించుడు అని ప్రభువు వట్టిగా చెప్పలా. ఆయన మెలకువ కలిగి ప్రార్థించుడు అని చెప్పేటటువంటి మాటకు ఈరోజు నిద్రించు వేళలో పగవాడు వచ్చి గోధుమ గింజల్లో కలుపు గింజలను చల్లుతూ ఉన్నటువంటి విషయాన్ని బేవరేజు చేసినట్లయితే, సమపోలికలో చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది, ఇదిగో నిద్రావస్థలో ఉన్నటువంటి వాళ్లను వాక్యము యొక్క భాగాన్ని పక్కన పెట్టి, వాక్యము యొక్క విశిష్టతను పక్కన పెట్టి, వాక్యము యొక్క శక్తిని పక్కన పెట్టి నిద్రావస్థలోనికి వెళుతూ ఉన్నటువంటి వాళ్లను ఏ విధంగా ప్రేరేపించాలో ఆ సాతానుడికి తెలుసు. అందుకనే మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, పొలము ఈ ప్రపంచము, మంచి విత్తనము అనగా దైవ రాజ్యమునకు వారసులు,
కలుపు గింజలు అనగా దుష్టుని యొక్క సంతానము. చెడు విత్తనములు దేనికి సుమాతృకయ్యా అనంటే సాతానుడికి, వాడి క్రియలకు సుమాతృక. పంట కాలము ఎప్పుడు వస్తుందయ్యా అనంటే అంత్యకాలమున వస్తూ ఉంది. అందుకనే సిద్ధపడి ఉండమని, సంసిద్ధపడి ఉండమని, మంచి విత్తనము కలిగినటువంటి విశిష్ట విలువలు కలిగి జీవించమని ప్రభు ఈ రోజున తన దివ్య వాక్యాల ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుందయ్యా అనంటే మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 43వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఇదిగో నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించబోతూ ఉన్నారు. నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింపబడబోతూ ఉన్నారు. అందుకనే వీణులున్నవాడు వినుగాక అని ప్రభు చాలా చాకచక్యంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. బురదలో ఉన్నప్పటికీ కూడా కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ కూడా తేనె అమృతమే. గంజాయి మొక్కల మధ్య పెరిగినా కూడా ఇదిగో తులసి దైవ స్వరూపమే. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, జీవిస్తూ ఉన్నటువంటి స్థలాన్ని బట్టి, చుట్టుపక్కల ఉన్నటువంటి జనాన్ని బట్టి ఎవరిని ఏ విధంగా అంచనా వేయకూడదు. ఎందుకు అనంటే మంచి గింజ ఎప్పుడూ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడుతూ ఉంది. అది తీసుకొని వెళ్ళి ఆయన గిడ్డంగిలో ఉంచబడుతూ ఉంది. కలుపు మొక్కలు ఎన్ని చుట్టూ ఉన్నా కానీ, కలుపు మొక్కలు ఏ విధంగా అణచివేయాలి అని చూసినా కానీ, కోత కాలమున దేవదూతలు కొడవలి పట్టుకొని వచ్చి ముందు దుష్టుని కోసి అగ్నిగుండంలో వేస్తూ ఉన్నారు. రెండవదిగా ఫలించు ప్రతి గింజ కూడా ఆయన గిడ్డంగిలోనికి వెళ్ళబోతూ ఉంది. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ దివ్య గ్రంథ వాక్య పట్టణాల ద్వారా దేవుడు మనకు ఇస్తున్నటువంటి గొప్పనైన దీవెన ఏమిటయ్యా అనంటే ఇదిగో పాపాన్ని ఇక విడిచిపెట్టు. ఎందుకు అనంటే నీవు నాకు తగిన బిడ్డగా నీవు ఎదగాలి. నీవు నన్ను పోలి జీవించాలి. నీవు వాక్యపు విషయంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి ఆ శక్తిని పొందుకొని గొప్పగా ఎదగాలి అని ప్రభు ఈ రోజున మనందరికీ కూడా చదివిస్తూ ఉన్నాడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, చిట్ట చివరిగా మరికొన్ని వచనాలను చూసి ప్రభు మనలను ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 3వ వచనం. మా దోషములను నీవు గణించినచో ఇక ఎవడు నీ ముందు నిలవగలడు? ఏ ఒక్క మనిషి కూడా నీ ముందు నిలవలేడు. అందుకని ప్రభు అయిన దేవుడు చెబుతూ ఉన్నటువంటి వాక్యం 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతో ఓపికగా ఉండును. ఎవరు నాశనం కావాలి అని ఆయన కోరుకోడు. కానీ అందరూ పాపము నుండి విముఖులై ఆయన చెంతకు రావాలి అని ఆయన కోరిక. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఏ సమయం? ఆకు రాలిపోవడానికి ఒక సమయం, ఆకు మళ్ళీ సిగరించడానికి మరొక సమయం. ఈ సమయాన్ని నీవు ఏ విధంగా వాడుకోవాలయ్యా అనంటే
నీలో ఉన్నటువంటి పాపకు కళంకాలన్నీ కూడా ఆకులు రాలినట్లుగా రాలిపోవాలి. అప్పుడే నిత్య జీవానికి చేర్చేటటువంటి సుగంధ విలువలు కలిగినటువంటి శక్తులు మరలా కొత్త ఆకులుగా సిగురిస్తూ ఉన్నాయి. కొత్త ఆకుల మధ్యనే పండ్లు కాస్తాయి. గుర్తుపెట్టుకో, ఇవి రాలిపోతే తప్ప అవి రావు, అవి వస్తే తప్ప నీ దగ్గర ఫలం లేదు. ఫలించడానికి, ప్రభుని శక్తిలో ఎదగడానికి కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థన చేయ. అందుకనే శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడు కావలసిన వ్యవధిని కూడా ప్రభువు ఇస్తారని నమ్మకమును కలుగజేసేటటువంటి స్వభావం. తగినటువంటి సమయాన్ని ఖచ్చితంగా దేవుడు మనకు ఇస్తాడు. అందుకనే ఇదిగో కలుపు మొక్కలు, ఫలించేటటువంటి గోధుమ మొక్కలు కూడా రెండింటినీ పెరగనివ్వండి. ఇదిగో ఇప్పుడు పెరికి వేస్తే, ఇప్పుడు ఆ కలుపును తీసివేస్తే గోధుమలను కూడా తీస్తారేమో. అందుకని రెండింటినీ కూడా పెరగనివ్వండి. తగిన సమయం వస్తుంది, అప్పుడు నేనే వారికి తీర్పరిగా ఉంటాను. ఆ సమయాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. కాబట్టి మార్చుకోవడానికి, మారు మనసు పొందడానికి, మచ్చికగా ఉండడానికి, ప్రభుని యొద్దన ఉండడానికి కావలసిన కృపను దయచేయమని ఆ ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మందరినీ దీవించునుగాక. ఆమెన్. అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత, సర్వేశ్వరుని జనితైక పురుడు, ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగమునకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవుల మగు మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరము ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సియస్ పిలాతు క్రింద స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరణ మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును, జీవనదాతయు నేను పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక స్త్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమునొసగు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించుచున్నాను. మృతుల పునరుత్థానమును రానున్న పరలోక జీవితంను నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యం గురించి విపులంగా పలు ఉపమానముల ద్వారా తెలియజేసిన ఆ కరుణామయుని మన శ్రీసభ కుటుంబ అవసరాల నిమిత్తము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఓ కృపా సంపన్నుడా, మా పవిత్ర శ్రీసభను పరిపాలిస్తున్న మా లియో పాపు గారిని, మా మేత్రాణులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను దీవించండి. వారికి కావలసిన దైవ జ్ఞానమును, విశ్వాస జీవితంను వసగి వారి బాధ్యతలను సక్రమముగా నిర్వర్తించుటకు వలసిన ఓర్పును, నేర్పును, దైవ జ్ఞానమును దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, మానవాళి రక్షణ పట్ల మీరు ఎంతో శాంతము, సహనము కలిగి ఉన్నారు. అటులనే మా వ్యక్తిగత జీవితములలో పాపపు బురదలో పడకుండా అప్రమత్తంతో ఉండి నీతి, న్యాయం, నిగ్రహంతో జీవిస్తూ ఏటి ఒడ్డున నాటబడిన మొక్కలా మంచిగా ఫలించే వారిగా మమ్ము దీవించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి.
ఓ దయాసాగర, మేమంతా దైవరాజ్యం ప్రవేశించాలని మా చిన్న తలంపును ఒక మహావృక్షంలా బలపరచండి. మేమంతా ఆత్మ విషయమై శ్రద్ధ కలిగి విశ్వాసులుగా, పవిత్రతతో, దైవ భయముతో జీవించువారిగా మా కుటుంబాలను దీవించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడా, మా సంఘములలో ఉన్న యువతీ యువకులకు, బాలబాలికలకు మీ మధురమైన ప్రేమలో ఉన్న తీయదనాన్ని రుచి చూపించండి. వారెల్లప్పుడూ మిమ్ము అంటిపెట్టుకుని జీవించేలా గొప్ప సంతోషకర జీవితాన్ని దయచేయండి. వారు శ్రీసభను ఎంతో ఎక్కువగా ప్రేమించి దైవ మార్గంలో ఎదగడానికి కావలసిన గట్టి విశ్వాసమును, పరుల సేవ చేయుటకు ఉత్సాహాన్ని నిండుగా దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. సకల వరముల ప్రదాత అయిన దేవా, శక్తి అయిన ప్రభువా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభువా, ఈ దివ్యవాణి ప్రచార కేంద్రాన్ని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నా. చైర్మన్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పులిమర తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నా. ఇదిగో ప్రభు, వైస్ చైర్మన్గా ఉన్నటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని కూడా దీవించమని బ్రతిమాలుతూ ఉన్నా. ఇరువురు కలిసి టీసీబీసీకి సహాయపడుతూ ఇదిగో ప్రభువా, ఈ దివ్యవాణి ప్రచార కేంద్రాన్ని ఎంతగానో అభివృద్ధి పరుస్తూ ఉండగా నీ దివ్యమైన హస్తాలను వారిపైన ఉంచి అన్ని వేళలా దీవించి కాచి కాపాడమని బ్రతిమాలుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, దివ్యవాణి CEO రెవరెండ్ ఫాదర్ లూర్దు స్వామి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ప్రోగ్రామ్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ప్రశాంత్ గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. సహాయపడుతూ ఉన్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, అన్ని విధాలుగా సహాయపడుతున్నటువంటి సిబ్బందిని దీవించి కాచి కాపాడమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఈ సేవల ద్వారా ఈ దివ్యవాణి సంస్థ గొప్పగా అభివృద్ధి చెందే భాగ్యాన్ని దయచేయమని, ధర్మదాతలుగా సహాయపడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. మరి ఇంకెంతో మందిని ప్రేరేపించి ఈ దివ్యవాణి టీవీ చక్కగా బలపడి పవిత్ర సుగంధ స్వార్థను ప్రతి ఇంటికి అందించేటటువంటి కృపను అందించమని, అదే విధముగా సేవలు చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని, ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. మా శరణము బలమునైన ఓ దేవా, మేమంతా ప్రేమ, కరుణ, శాంతి, సమాధానాల నిలయమై పరలోక రాజ్యం వైపు వేసే ప్రతి చిన్న ప్రయత్నాన్ని, ప్రతి చిన్న అడుగును నిండుగా ఆశీర్వదించండి. మేము ఈ లోకపు ఆకర్షణలో పడకుండా నీతిగా, న్యాయంగా జీవిస్తూ మీ నిత్య జీవితం పొందే భాగ్యం మాకు దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రీతితో గైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక. సంప్రీతితో గైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక. ప్రీతితో గైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక.
ప్రీతితో గైకొనుము దేవా నా ఈ ప్రేమ కానుక స్వీకరా శుభకరా హితకరా ప్రియకరా స్వీకరా శుభకరా హితకరా ప్రియకరా ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా నా ఈ ప్రేమ కానుక సంప్రీతితో గైకొనుము దేవా నా ఈ ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపిదైన సర్వేశ్వరునికి అంగీకారముగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బల్యార్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేసితివి. నీ విశ్వాసపాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించుమని ప్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గలని సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు, కాలములు నీవే క్రమపరచుతివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించుతివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచుతివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిరతము నిన్ను స్తుతించుట ఇట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ ద్వారం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళా
అధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శ్రీశ్రములకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటిదము, నీ ఉత్థానమును చాటిదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల విధియైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకు అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు నిత్య జీవితం నొసగునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత.
గోధుమ అప్పం ప్రభువు తనువుగా మారిన ఈ వేళ, గోధుమ అప్పం ప్రభువు తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు హేళ, ఏదు పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదు పులకింత. పునీత ఇనేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరుడు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినను ఉద్ధరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. కృపామయుడును నెనరు గలవాడునైన ప్రభువు అద్భుత కార్యములను మనము జ్ఞాపకం చేసుకున్నట్లు చేశాను. తన పట్ల భయభక్తులు కల వారికి ఆయన కడుపు నిండా భోజనము పెట్టును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ముళ్లను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. పచ్చిక పట్టులలో
ఆమేన్.